కాంతారావు గారు తెలుగు జానపద కథానాయకుడు. ఎన్ఆర్ తరువాత చెప్పుకునే అంత పేరు. తెలుగు సినిమా కొత్త మార్పు దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఇండస్ట్రీకి ముందుగా ఏఎన్ఆర్, ఆ తర్వాత ఎన్టీఆర్, ఆ తర్వాత వెంటనే కాంతారావు వచ్చారు. ఈ ముగ్గురు కూడా తెలుగు కథలను, సినిమాలను ప్రభావితం చేశారు. మొదటి నుంచి కూడా పౌరాణిక పాత్రలకు ప్రాధాన్యతనిస్తూనే ఎన్టీఆర్ జానపదాలను చేశారు. ఇక సాంఘిక చిత్రాలపై ఎక్కువగా ఫోకస్ చేసిన ఏఎన్ఆర్ కూడా జానపదాలు చేశారు. కానీ కాంతారావు అందుకు భిన్నంగా జానపదాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ అటు పౌరాణికాల్లోనూ ఇటు సాంఘికాల్లోనూ కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. అయినా ఒకరి సినిమాలో ఒకరు నటించేవారు. అలాంటి ఆ ఇద్దరి సినిమాల్లోనూ కలిసి నటించడం కాంతారావు ప్రత్యేకతగానే చెప్పుకోవాలి. తాను ఇంకో సినిమా పాత్రలను చేస్తున్నప్పుడు కృష్ణుడి వేషం కాంతారావు గారు వేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ గారు ఆ పాత్రకి కాంతారావు గారిని సిఫార్సు చేసేవారు. అలాగే ఏఎన్ఆర్ గారు కూడా తన సినిమాలో కీలకమైన పాత్ర ఉంటే అది కాంతారావు గారు చేస్తే కరెక్టుగా ఉంటుందనే చెప్పి కాంతారావు గారికి అవకాశాలు చెప్పేవారు. ఆ ఇద్దరూ పిలిచి ఒక మాట అడిగితే చాలు, కాంతారావు గారు కాదనేవారు కాదు. అలా ఆయన ఒకవైపున జానపదాలు, మరోవైపు సాంఘికాలు చేస్తూనే ఇంకో వైపున పౌరాణికాలలో కృష్ణుడిగా, లక్ష్మణుడిగా, నాలుడుడిగా ప్రేక్షకులను మెప్పించేవారు. తెలుగు తెరపై ఆయన ఎన్ని విభిన్నమైన పాత్రలను పోషించినా ప్రేక్షకులు ఆయనను జానపదాలలో రాజకుమారుడిగానే చూసుకున్నారు. తెరపై కత్తి యుద్ధాలలో ఆయన చూపించిన నేర్పు కారణంగా ఆయనని కత్తి కాంతారావు అని కూడా పిలుచుకునేవారు. నటుడిగా తీరిక లేకుండా ఉన్న సమయంలోనే ఆయన చిత్ర నిర్మాణం వైపు కూడా అడుగులు వేశారు. సినిమా నిర్మాణంలో అనుభవం లేకుండా దిగకూడదు. అందున అతి మంచితనం, మహమాటం ఉన్నవాళ్లు సినిమా నిర్మాణానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని కాంతారావు గురించి తెలిసిన సన్నిహితులు చెప్పారు. ఎందుకంటే ఆ రెండూ కాంతారావు గారిలో పుష్కలంగా కనిపిస్తాయి. కానీ ఆయన ఇవేవీ వినిపించుకోకుండా సప్తస్వరాలు, గండరగండరు, గుండెలు తీసిన మనగాడు, స్వాతి చినుకులు, చిరంజీవులు ఎలా ఇన్ని సినిమాలు తన బ్యానర్లో తీశారు. ఈ సినిమాను ఆర్థికంగా అంతకంతకు ఆయనను నష్టాల ఊబిలోకి దింపేశాయి. దాంతో ఆయన ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీతో పాటు హైదరాబాద్ వచ్చిన ఆయన సినిమాల్లో ఒకటి అరా వేషాలు వేస్తూ టీవీ సీరియల్స్లో బిజీ అయ్యారు. అలా బుల్లితెర ఆయనను కొంతవరకు ఆదుకుంది. సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయినందుకు చివరి రోజులలో ఆయన చాలా బాధపడ్డారు. గొప్ప గొప్ప దర్శకులతో ఎన్నో సినిమాలు చేసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన చివరి రోజుల్లో ఇబ్బందులు పడ్డారు. జానపద సినిమాల్లో హీరోగా వీరోచిత పోరాటాలు చేస్తున్నప్పుడు అయిన కత్తి గాయాలే చివరి రోజుల్లో ఆయన వెంట ఉన్నాయనిపిస్తుంది. మహమాటం కారణంగా ఆర్థికంగా ఆయన చితికిపోయినా ఆయన చేసిన సినిమాలు ఆణిముత్యాలే అని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన అన్ని పాత్రలు జాతిరత్నాలే. ఆయన ఎప్పటికీ తెలుగు తెర రాజకుమారువే. ఇది కాంతారావు గారి సినీ ప్రస్థానం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.